ఫ్రెండ్స్ నేను మీ ప్రయాణం వెల్కమ్ టు ప్రయాణం ఎడిట్ చేశాను. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం లహరి బస్సుల గురించి అయితే తెలుసుకుందాం. సో లహరి బస్సులు అనేవి మనకు తెలంగాణ స్టేట్కి రీసెంట్గా కొత్తగా వచ్చినాయి. సో ఫస్ట్ మనం ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్ళే లహరి బస్సుల గురించి అయితే తెలుసుకుందాం. సో లహరి బస్సులు ఏంటంటే మనకు సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ఈ బస్సులు అయితే ఏ విధంగా ఉంటాయో మనకు లహరి బస్సు కూడా అట్లాంటిదే, కానీ ఇది కొంచెం డిఫరెన్స్ అనమాట. ఏంటంటే ఇందులో ఉన్న డిఫరెంట్ ఏంటంటే మనకు ఇందులో సీటరు తర్వాత స్లీపరు రెండు కలిపి ఒకటే బస్సు అన్నట్టు ఇది. సో మనకి ఇప్పుడు సూపర్ లగ్జరీ బస్సులో ఓన్లీ సీటింగే ఉంటుంది. సో స్లీపర్ అనేవి ఉండవు. ఈ సీటర్ స్లీపర్ కలిపి ఉన్న బస్సులు ఏంటంటే మనకు ప్రైవేట్ ట్రావెల్స్ అయితే కనిపిస్తాయి. ఇప్పుడైతే మనకు టీఎస్ఆర్టీసీలోనే వచ్చినాయి లహరి బస్సులు. సో అందులో కింద సీటు పైన స్లీపర్ అయితే ఉంటుంది, లోయర్ అన్నమాట. ఇప్పుడు సో మనకు ఆసిఫాబాద్ నుంచి లహరి బస్సులు రెండు ఉన్నాయి హైదరాబాద్కి వెళ్ళేటి. సో ఇప్పుడు వాటి టైమింగ్స్ అయితే తెలుసుకుందాం. ఆసిఫాబాద్లో మనకు 9:30కి అయితే ఉంటుంది మార్నింగ్ బస్సు. ఇది హైదరాబాద్ వెళ్ళే వారికి ఈవినింగ్ 5 అయితే అవుతుంది. సో టోటల్ మనకు 7:30 అవర్స్. ఏబిఎస్ వరకు అయితే సీటర్కి 850, స్లీపర్కి అయితే 1200. అదే మనకు ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్కి సీటర్కి అయితే 880, స్లీపర్కి అయితే 1240. సో హైదరాబాద్కి జేబీఎస్కి మనకు ఒక 30 to 40 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ బస్ మనకు ఆసిఫాబాద్ నుంచి రెబ్బెన, ఐబీ, దాంట్లో తర్వాత బెల్లంపల్లి, సోమగూడెం, మందమరి, మంచిర్యాల, గోదావరిఖని, పెద్దపల్లి, కరీంనగర్, తర్వాత జేబీఎస్, హైదరాబాద్. సో ఇన్ని స్టాప్లు అయితే ఉన్నాయి. దీనికి 12 స్టాప్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ బస్ వచ్చేసి మనకు నైట్ 9:50కి అయితే ఉంటుంది, 9:15. సో ఇది మనకు చేరుకునేసరికి హైదరాబాద్ వెళ్ళేసరికి 5:15 అయితే అవుతుంది. సో దీని టికెట్ ప్రైస్ అయితే మనకు సీటర్కి అయితే 900, స్లీపర్కి అయితే 1270. ఇది జేబీఎస్ వరకు. సో హైదరాబాద్ వరకు అయితే సీటర్కి అయితే 930, సో స్లీపర్కి అయితే 1320. మార్నింగ్ బస్కి నైట్ బస్కి ఇంత ప్రైస్ డిఫరెన్స్ ఎందుకనంటే ఈ బస్ మనకు కాగజ్నగర్కి అయితే వెళ్తుంది. ఆసిఫాబాద్, కాగజ్నగర్, తర్వాత రెబ్బెన, ఐబీ, తాండూరు, బెల్లంపల్లి, తర్వాత సోమగూడెం, మందమరి, మంచిర్యాల్, సేమ్ గోదావరిఖని, పెద్దపల్లి, కరీంనగర్, జేబీఎస్, హైదరాబాద్ ఈ రూట్లో అయితే అవుతుంది. అందుకోసం అని చెప్పి మనకు సో మార్నింగ్ బస్కి నైట్ బస్కి కొంచెం ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇట్లా 50 to 70 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు లహరి బస్ ఎక్కిండ్రా, లహరి బస్ చూసిండ్రా, మీకు మనకు రీసెంట్గా వచ్చిన బస్సులలో ఏ బస్ అంటే ఎక్కువ ఇష్టం, అట్లనే మీకు ఈ ప్రైజెస్ కూడా ఎట్లా అనిపిస్తున్నాయి మరి మనకైతే కింద కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ ఏదో చెప్పండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి ఇది మనకు యూజ్ అవ్వచ్చు కాబట్టి అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.